ఏరా సాగర్, రిహార్సల్స్ బాగా జరుగుతున్నాయా? రిహార్సల్స్ బాగానే జరుగుతున్నాయి గాని ద్రౌపది భీముడు వేషాలు వేసేవాళ్ళు లేచిపోయారా? ద్రౌపది మరో అమ్మాయిని పట్టుకున్నాం. భీముడు వేషం నీ తప్పేట్లేదు. నేనా? కాదనకరా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది నువ్వు. ఒక మంచి కార్యం కోసం తలపెట్టి నీ డ్రామా ఆగిపోకుండా చూసే బాధ్యత కూడా నీదేరా. కావాలంటే వాచ్మెన్ పని నేను చేస్తాను, నువ్వు సరే అను గురు. మొదటిసారిగా కృష్ణుడు వేషం వేస్తున్నా, చిచి కృష్ణుడు వేషం వేస్తున్నాను, ఓకే అను గురు. ప్లీజ్ రా. సరే, రక్షించవరా బాబు. మార్నింగ్ గురు. రే విధవా, ఈ ఏరియాకి కొత్త నువ్వు? ఈ పనికే కొత్త గురు. అక్కడ నోటీసులు అంటించరాదు అని రాసింది చూడలేదా? రాసిన ప్రకారం మన దేశంలో అన్ని జరిగితే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం గురు. ఏమిట్రో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్ద మాటలు కాదు గురు, అక్కడ ఏం రాసిందో చూడు. దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మన దేశ జనాభా 70 కోట్లు పెరిగేదా గురు. ఇప్పుడు ప్రశ్న అది కాదు బే, ఇక్కడ నోటీసులు అంటించరాదు అని తెలుసు కూడా ఎందుకు అంటిస్తున్నావని. అయ్యగారికి అస్సలు భయం లేదు, ఎక్కడ నచ్చితే అక్కడ అంటించడమే. ఇంకా మీసాలు కూడా మలవలేదు. ఎంత గుండె ధైర్యంలో నీకు? రోజుకి 5-6 పేటలు తిరిగేవాడిని కదా, ఆ మాత్రం గుండె ధైర్యం లేకపోతే ఎలా గురు? ఆహా, నీ విశాలమైన గుండెను ఒకసారి తాకాలనుందిరా. ఆ ఆశ చాలా మందికి ఉంది గాని నా దెబ్బకు భయపడి ఎవరు దగ్గరికి రావడం లేదు. నాకు ఆ భయం ఏమి లేదు కానీ ముందు అంటించిన ఆ పోస్టర్లన్నీ తీసేసి గోడను శుభ్రం చెయ్యి. చెయ్యకపోతే చేసేస్తాను. ఒక రౌండ్ వేసి వచ్చేసరికి గోడంతా శుభ్రం చేసేస్తాను. అప్పటి అబ్బా, అది భీముడి దెబ్బ. శుభ్రం చెయ్యి. నిన్ను వస్తానని ఎందుకు రాలేదు? సారీ, కుదరలేదు. మా అన్నయ్య ఏం చేస్తాడు? మన పెళ్లి చేస్తాడు. అయితే మంచిదేగా. తలంబ్రాల పెళ్లి కాదు, తండ్రి పెళ్లి. అబ్బా, కొట్టాడే దెబ్బ. చూడ్డానికి ఉండేలంత లేడు, తోడేలు దెబ్బ కొట్టాడే. చెప్తా ఆడి పని చెప్తా. పారా హుషార్.